సార్ ఏం సార్ వెనకొస్తున్నారు ఈ నల్దమ్మ మొక్కలు సార్ ఎర్రచందనం కాదు తెంగరా మాకు తెలీదా ఎర్రచందనం ఏందనేది పట్టుకుంటారా చూసుకున్నా మీరు ఇంతమంది ఉన్నదాన్ని తెలుసు అసలు నేను వచ్చేవాడే కదా నువ్వు వదిలేనా నువ్వు సరే కానీ బీడీ కానీ విమ్మలు కానీ ఇంటిచ్చా ఇంచి దింగి ఇంచి ముందు తొందరగా కేసమ్మా ఆ ఏమి నా సాయలు చూస్తున్నారు చెప్పరా తెప్పి కూడా చూడట్లే ఆ పిల్ల పాడ పిల్ల గుమ్ముగా వెళ్ళిపోతుంది ఆ పిల్ల చూడదురా బాయ్ నీ సాయి మాట చూస్తుందని చెప్పలేవా ఈ సాయి వచ్చింది అనుకో చూస్తుందని చెప్పలే అంటే మేడ పంపులు ఎర్ర దింగేస్తా నీకు ఇప్పుడు చెప్పరా పిల్ల వస్తుంది చూడు ఏమో చూస్తుందిరా రే చూస్తున్నారా నా సాయి నా కొడక ఏ మనుషులు ఒరే నీ తమాస్ కన్నారా స్వామి కొడికి పోతున్నాడు ఏడుడా నా బట్ట ఏడా నా బట్ట ఏయ్ నువ్వేనంట్రా నా కొడక నువ్వు నన్ను ఇష్టపడేది కాకుండా మళ్ళీ నన్ను డబ్బులకి ముద్దాడుతున్నావంట నువ్వు నా కొడక నువ్వులే ఎడ కనిపిస్తుంది కంటికి నా కొడక నా తిప్పంత ఫిగర్ రేమే ఇవి నేను ఇష్టపడ్డా నా గుండ్లు కొంటదా నీవి ఇస్తే ఇలాంటి ఎగదింగి దాని ఏముందా మాటలు బలి నేర్చావు కదా నా బట్ట వీడికి గొప్ప దిగతుంది ఎట్టియాలి ముద్దా చీ పారా నాకు తెలుసు నువ్వు నాకు పడిపోయినట్టు కనిపిస్తుందా బీడీలు దేముందిలే కానీ మీ అబ్బాయి నువ్వు దెంగడోళ్ళ ముక్కుపుడు నేను చూడలే మొన్న నా కాడేటంటే మాట్లాడబాక నాకు తలీకారం చేస్తే బండి తీసుకొని తలకాయ మీద తెంగేస్తా ముక్కుపుడు ప్యాకెట్లు తెచ్చుకుని ఆడికొచ్చి సరుకు అంత ఏడే ఉందా ఏమరా సరుకు ఇంకా పంపిలేదా ఈ పాటకు చెక్ పోస్ట్ దాటుండాలరా చెరుక సరుకు పంపించుకున్నవాడి పెందలానే రావాలా ఎండపడి వస్తారా ఎడైనా ముట్టాలా మాట్లాడిందా ముట్టలు అంటున్నాడు కూడా ఎవరు వెనకున్నాను చూడరా గుడ్డుపు కూడా వెనకున్నాను చూడు కళ్ళు ఆపడితే ఉన్నావు కానీ సరుకు ఎవడు ఆపింది అది చెప్పు ఫస్ట్ చాలు కానీ ఈయన ఉన్నాడరా నా గుండ్లు ఉన్నాడు ఈయన పుష్ప అనుకుంటున్నాడు ఈయన పుష్ప ఫ్యాన్స్ తెలిసినట్టు మెడకి ఇంచేస్తారు నీకు అది తెలుసుకో నీ మాట్లాడాను నీత సరుకు ఎవరు ఆపారు లోపల ఏం చేస్తున్నాడు నన్ను అడిగితే లోపల ఏం చేస్తున్నాడు కొడుకు సమాధానం కరెక్ట్గా చెప్పట్లేదు నా కొడుకు ఒక నెలంతా కూలి ఎగదంగాలి అప్పుడే రానిరా వెనకరానిరా కాలు వంచుకురాని బాబా సరుకు అంతా నీళ్ళకేయాలా లిఫ్ట్ నువ్వు సరుకు నీళ్ళు వేసేది ఫైట్ గా జరగద్దాడా నువ్వేంది సినిమారా ఏంది చేయమంట నువ్వు ఎత్తా ఎత్తు వాడు చెప్తుంటాడు కదా నీళ్ళ దిగండి అన్ని కొట్టాలి నా కొడుకు వాడు నా పండ్రా నాయన వాడు సినిమా అయిపోయిందా కొట్టినాడు ఇంక మ్యూజిక్ కూడా నా పండ్రా స్వామి ఏమన్నా కొండరడ్డన్నా ఎట్ట జరుగుతుంది వ్యాపారం మన సరుకు ఎట్ట దాటుతుందా ఎవరు బలి దాటున్నట్టునే మన సరుకు ఈ మధ్య బలి దాటున్నట్టునే ఎట్టదా అదే ఈ మధ్య కొత్త పిల్లడు చేరేళ్ళే మంగళసీనా వాడా ఒక్కసారి చెప్పామంటే రెండోసారి చెప్పించుకున్నట్టుగా లేడు కానీ ఒకటే ఇబ్బంది వాడు కాడ వాడికి బీడీలకి సిగరెట్లకి ఎమ్మలకి బలి డబ్బులు అయిపోతున్నాయి ఈడే ఆ పిల్లడు బా మా భార్యని దింగట్టుకున్నాడు ఇడా అంతే ఆ పిల్ల కూడా అంతే నాయన ఆ పిల్లకి నోట్లో నుంచి ఎమ్మల గారి అది కూడా తెలవదు ఆ పిల్ల నువ్వు రాలేదు అనుకున్నాను నేనా సరేలే ఆ పిల్ల మిమ్మల్ని గేమల్ని అట్లాంటి అలవాట్లు ఆ పిల్లకు ఆపండే మీరే మాట్లాడుకుంటారా వీడియో మొత్తమా నాకు ఈ బాగా అవకాశమా నేను చెప్పేదానంటే సరుకు కానీ నేను కానీ చెక్ పోస్ట్ దాటిస్తే నాకు 70% నాకు పడదాం కాల లేకపోతే పని ఎగదింగేస్తా ఆ 30% మీరు ఎవరైనా పంచుకోండి నాకు సంబంధం లే ఎమ్మల ఖర్చు అలాదు మీరే భరించాలా కొండరడన్నా బలి ఓన్ పట్టేవనా మనకేమొస్తాయి మనకేం రావు ఈయన కానీ పెట్టుకున్నావంటే బలి ఓన్ తీసుకొచ్చావు ఆడతాడు కానీలే పని సూపర్వైజర్ అంతా సభ్యంగా జరుగుతుందా అంతా సభ్యంగా జరుగుతుంది కాలు మీద కాలు వేసుకున్నా చెప్తా సార్ ఏమరా సారా వస్తుంటే కాలు మీద కాలు వేసుకుని కూర్చోండవా ఏందా ఆయన సారా దంగా సార్ నట్టున్నాడు ఆయన నా మడ్డ దొంగకోళ్ళు బట్టి నా మడ్డు నట్టున్నాడు ఆయన నాకెందుకు మడ్డ నా కూలి నాకు పడదు నీ దింగతా ఇంటికి నాకెందుకు ఇదంతా ఈరోజు జాలరెడ్డిని సాగు దింగిస్తా పుష్ప చేస్తా నా కొడుకుని చూపే బంగారమాయనే ఏమేట వచ్చావా ఎవరా నా బట్ట రాకూడదంట్రా ఆ జాలరెడ్డి నా కొడుకు ఎట్టంటే అటు మాట్లాడుతున్నాడు రా వాడు నైట్కి రమ్మంటున్నాడు రా నా కొడుక ఈ రోజు ఎట్లేదు సాగు దింగాలరా నువ్వు మొన్న తప్పించుకున్నాడు మేము నా చేతిలోనా మొన్నే వాళ్ళ నాయని చెప్పి సాగు దింగిద్దాం అనుకున్నాను తప్పించుకోపోయాడు నా కొడుకు ఏమైనా చేయరా వాడు నా నైట్కి రమ్మనేది కాకుండా నా మూకపోడు ప్యాకెట్లన్నీ దెంగాడు రా వాడు
నన్ను ముప్పుడు ప్యాకెట్ల కోసం నన్ను ఫైట్ చేయమని చెప్తాను నన్ను. సరేలేపా, ఏం చేస్తావు? అడుగుడా బెత్తపేట నా కొడుకు నన్ను వచ్చేది నా కొడక ఇంకోసరిగా నా ఎమ్ము జోలికి వచ్చావంటే నిలవని చంపేస్తున్నా. ఇది ఒక ముక్కు పుళ్ళు గోలా. ఎవరా బ్యా నువ్వు ఒకటే వేసుకొస్తున్నా మ్యూజిక్? మీ మ్యూజిక్ డైరెక్టర్ అడిపోయారా? ఏం చెప్తావు మంగళసీనన్న, నువ్వు ఇచ్చే కూలేమో అంత మాదిరి ఇస్తుంటివి, వాడికేమో బడ్జెట్ ఎక్కువ, వాడు వేసే మ్యూజిక్ అంతా బడ్జెట్ ఎక్కువ అయిపోయినా ఆడ తీసుకొస్తాం వాడిని ఊరికి, అందుకే నిన్న కొట్టుకుంటా ఉన్నా. కరెక్ట్ టైంకి వచ్చావు పుష్ప, రారా అంటున్నాం అలా ఏం ఒకటి చేసుకోలేకపోతున్నారా? నువ్వు అట్టన్నా ఉంటే ఇప్పుడు దింగేస్తా లెగ్గించుకుంటే నుంచి అంట్లు తోమంటున్నావా? అంట్లు తోమని చెప్తున్నావు వాడిని, అంట్లు కాదు బై వాడిని బర్రెలు కాదు పంపి ఈయన బలు దెంగే ఓడుకున్నాడు ఈయన. ఇంకనా ఇప్పుడు చెప్తున్నా చూ డైలాగు, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, పని అంటే లెగ్గించుకుంటే దెంగేస్తాడు. చల్లుడా 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 ఏ యారా ఉరి 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 నాయన ఏంద్రా ఈ వాటను కొట్టిపోదింగ్ ఉన్నారా? ఏ ఎవరు రాడు కొట్టిందా? బాబా వాడు పుష్ప కూడా కొట్టిపోదింగాడు బాబా, నన్ను కాల్ చేయరు తెంగేసాడు బాబా, వాడిని ఎట్లేదు నువ్వు సాగు బాబా. జోలికి ఎందుకు పోయినారు నువ్వా? వాడు ఏమన్నాడు? వాడు ఏమన్నాడు నిన్న? నువ్వు ఏదో ఒకటి అనుంటావు వాడిని. అనలేదు బాబా, వాడు వచ్చిపోతే కొట్టిపోదింగాడు బాబా, ఎందుకు కొట్టి అర్థం కాలేదు. పతివర్త నేనా ఈయన ఏం చేయకపోయేదానికి? ఊళ్ళో నువ్వు చేసే పనులేడు మాకు తెలియట్లా, అందరూ సొప్పుతో కొడుతున్నారు నన్ను. ఎవరినంటే వాళ్ళని రమ్మంటున్నావు అంట నైట్ పూట, ఏం పనులు గబ్బు నా కొడక లేకుంటే సాగు తెంగేస్తా, పైగా నాకు 2 కాళ్ళు 20 తెంగేసి చేసుకుని. సరేలే మీ అన్న నీ దెంక పోయి వాడు ఆడినాడు సాగు తెంగిస్తా వాడిని. నాయన చెక్కేస్తారా నాకు? ఏమో మొన్న జాలిరీటిని సాగు తెంగిలు నువ్వు నాయన, వాళ్ళ అన్న వాళ్ళ పెదనాయలు అందరూ వస్తున్నారా నిన్ను సాగు తెంగుతారా? నాయన సంపు తెంగుతారా? కనిపిస్తే నీకు పగిలిపోదంట బాయ్. అబ్బాయి వాళ్ళు చిన్న కోప మీద లేరురా, వాళ్ళు ఇట్టే వస్తున్నారు. ముందు ఎంకరా పొరే రావన్న ఆపద పొరే భయం వేసిపోతుంది. వాళ్ళకి ఇంకా తెలియలేదు కానీ దానికి అంటారా నా మాట. నేను ఇంకా బిత్తర పీస్ వస్తుంటా నేను ఇంకా నా బలి ఓడుకున్నాడు. అయ్యో నేను ఇప్పుడు బిత్తర దింగినా వాళ్ళకి గాని తెలిసింది అనుకో 3 మనుషులు ఖచ్చితంగా చేస్తారు రావులా. 1 నువ్వు ఆపడ్డంతో మెడ మీద దింగేస్తారు, 2 నీ పెత్తి చెక్కేస్తారు, 3 నేలకైతే దింగేస్తారు, తర్వాత ఏమైనా చేసేస్తారు. తర్వాత నీ ఇష్టం రా, జాగ్రత్తగా కనబడకుండా తిరగాలి. నా ఫ్రెండ్ అనే కానీ నా మడ్డ నన్ను బిత్తర దింగే దాంట్లో ఫస్ట్ నువ్వా. నా మడ్డ నీతో పెట్టుకునే బదులు నా మడ్డ ఊరికి పోయి చెప్పి సాగు దించుకునే మేలు. నా మడ్డ నీకు చెప్పే మాటలు భయం దింగుతుంది. దింగ నుంచా కొడక జాలిరెడ్డిని కొట్టిపోదేంగి కనపడకుండా తిరుగుతారు నువ్వు నా కొడక. నువ్వురా ఎవరా ఏమంత కొండరెడ్డి కొడుకు అంటే అంత అలుసుకోన్నాడు అంటారు నీకు? కొండను నేనేం చేయలే, ఓడ శ్రీవల్లిని రమ్మన్నాడు, ఆ ఏమి నా లవర్ అయిపోయినా కొట్టకపోతే నన్ను చావు దెంగ అది ఏమి చెప్తే నన్ను కొట్టేస్తా ఉంటారు నువ్వా? అంత అంత ఉందంటారు నీలా. ఏదిలే ముసుగు తీసి చూడరా, నా బట్ట పూర్తి కూడా చెక్కాడు దెంగేస్తాను. మాట్లా ఏసిపది దెంగకుండేవాడినా యశపదంగా నాకు అదృష్టం ఉండి కానీ నేను కానీ బతికంటే చెక్కాడు దింగేస్తాం మిమ్మల్ని అందరినీ. ఏరా మంగళ సినిమా బాగును ఎదురు తిరుక్కుంటున్నాం అంటే ఏమంత తమాసలు కూడా నీకా? ఏం జరుగుతుందరా బయట? అరుచుకుంటూ దింగేస్తున్నారు, గన్ను సౌండ్లు వినిపిస్తున్నాయి. నేను మామ కేశవాని నిన్ను కాపాడాను మామ. నిన్న ఏం చేస్తున్నారా మీరు? సార్ సార్ ఇది దొంగ సరుకు కాదు సార్, ఈ తమలపాకులు సార్. ఈ మీరేం చేసుకుంటారు సార్? తమలపాకులు అయితే ఏమవుతురా నవ్వులాడు దెంగేస్తా ఏంటట్లనే కారులో. నువ్వేనట్టు కొత్తగా వచ్చింది సిగవత్ సార్ వా? ఏందన్నా మొన్న మా వాళ్ళు తమలపాకులు పట్టుకొని దింగినేమంటున్నా నువ్వా? తమలపాకులు ఏమొస్తాయన్నా? అబ్యా ఒక్కటి తక్కువయిందిరా మావా, ఒక్కటి తక్కువయింది. ఆ ఒక్కటిగా నాకు ఇచ్చావంటే నీ తమలపాకులు నీకు ఏందన్నా? ఒకటి తగ్గింది ఒకటి తగ్గింది ఒకటి తగ్గింది అంటున్నావా? ఏం క్వార్టర్ కానీ తగ్గింది అని చెప్పు, తెచ్చిచ్చేస్తా. అది కాదురా, నన్ను సార్ అని పిలవండిరా సార్ అని. ఏమన్నమాట స్టేషన్ లో ఒక్కడు కూడా మర్యాద లేదు. నీ బాధ సార్. ఈ నెల నాకు పెళ్లి పెట్టుకోనాను, పెళ్లికి రండి సార్.
మందు పోపిచ్చేస్తాను, ఫుల్గా తాగిచ్చేస్తానా. మందు పోపించే పనితో వచ్చినా అమ్మా పిల్ల కొడుకేడమ్మా ఇంకా రాలేదు. కొడుకు ఫోన్ చేయరా నాయన, లేట్ అయ్యుకుంటే ఈ పంతులు కూడా చేసేసుకుంటాడు పిల్ల. ఫోన్ చేయాలా? వచ్చా ఏడన్నాడు ఫోన్ ఏది? ఇక్కడ ఏడ పెట్టాను ఫోనా? ఫోన్ స్విచ్ ఆఫ్ వేసినాడు మోడా. ఫోనా మోడా ఆడుంటాడు మోడా ముందనుకున్నాడా శిఖవత్ సారు ఈడునా. శిఖవత్ సార్ అన్నా బాగా ఎంజాయ్మెంట్ చేసామన్నా ఈరోజు నా పెళ్ళి అయిన సంగతి మర్చిపోయానా. ఒట్టోటి పుష్ప మనతోని మనం కానీ తాగామంటే మనం ఎట్టుంటామో మనకే తెలియదు. పుష్ప అన్నా నువ్వు ఉండాలన్నా నాతో కూడా ఇప్పుడా. అన్నా నువ్వు నా అన్నతో సమానం అన్నా. నువ్వు అన్నా ఏంటన్నా బొలవుడు పుష్ప, నువ్వు నా తమ్ముడితో సమానం రా. మనిద్దరం ఆదివారం ఉంటే కలిసి తాగాలరా, మనం ఎంజాయ్మెంట్ చేయాలరా. నాకు నువ్వు నీకు నేను రా పుష్ప. ఏందిరా నువ్వా అన్నా? ఎట్టో మనం అన్నదమ్ములు అయిపోయినాం కాబట్టి నువ్వు నా సరుకులో ఏం తాకబాకనా నువ్వా. నాకే లాస్ వచ్చిపోద్ది ఏమవుతుందా? తీసుకుంటే నాకేం వస్తుందో ఏంది అన్నా. నేను దానికే అప్పుడే నువ్వు సరుకు దాకపోయినా నువ్వా. సరుకులో మంచి కాంప్రమైజే లేదురా పుష్ప. అన్నాలే మడ్డాలే నా సరుకులో డబ్బులు మనిషిని పడదెంగాలి. నువ్వు వద్దే అట్టంటదిలే అన్న. నాకు తెలీదా తమలపాకు డెంకపోయినప్పుడే నీ సంగతి నాకు బాగా తెలిసిపోయిందిలే అన్న. నా మడ్డ నీ సాహసం బలే, నా మడ్డ బలే. ఆడ పెళ్లి పెట్టుకొని నేను నీతో కూడా సిట్టింగ్ వేసాను చూడు. నాది బుద్ధి తక్కువ. దొంగలా ఉంటా పూగా నువ్వు ఒకటే వచ్చినట్టు నీకు కూడా చెప్తాను పెళ్ళి మొడ్డ దెంగ. నువ్వేమో కలుకుండా నేను తెచ్చుకున్నాను రా, నువ్వేమో తెచ్చావంటరా. ఏం తమాషాలు చేస్తున్నావా? పోలీసు సార్ అనుకుంటా నువ్వు మళ్ళా నువ్వు ఎక్స్ట్రాలు దెంగుతున్నావు నువ్వా? ఏందే తమాషాలు దెంగుతున్నావు ఏందే? నో పుష్ప అనుకుంటున్నాను అన్న. పుష్ప కాదు నాకు కానీ మెంటల్ కానీ దెంగింది అనుకో సావు దెంగేస్తా. పోలీసులు ఏం చేస్తారు? నువ్వా ఏం నువ్వా? నీతో కానీ ఇంకోసారి కానీ పలికితే చొప్పుతో కొట్టినా అన్నమాట. నీకు సరుకు అమ్మను, నీకు తమలపాకులు ఈను, ఏం నీకు వాట కూడా ఈనా. నీ మొహమే చూడనా ఏంద్రా అన్నమాట. నువ్వు నాకు ఇచ్చేది మీ సరుకు ఎత్తుకుపోయి మీ పిల్లకాయలు ఎత్తుకోపోతలా సరుక దెంకపోయి స్టేషన్లో దెంగత. ఏం చేసుకుంటా చేసుకోపో. మీ అమ్మని తీసుకొచ్చుకుంటావు, మీ నాయన దెంకొచ్చుకుంటావా? దెంకొచ్చుకోపో. ఎంతసేపు మా కూడా ఎవడో రానమ్మా తొందరగా పెళ్లి చేయబడలే ముహూర్తం దాటిపోతుందమ్మా. మళ్ళీ తీరా ఫోనా స్విచ్ ఆఫ్ దింగడు మా ఫోనుడా. ఫోన్ చేసి ఎత్తట్లేదుడా. నాకు తెలిసి వాడు రాడు కానీ ముహూర్తం టైం అయిపోతుంది. కూర్చొని నడిపోయేస్తా. నాకు చేసింది ఏం పెళ్ళి ఏం మీరా టైం అయిపోతుంది. ఏడు పుష్ప అయ్యాడని ఏమే చల్లంగా నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావా? సాగు దెంగేస్తా. బ్యాండ్ మీద ఆపి పుష్ప మ్యూజిక్ అయ్యిండ్రా వస్తాడోడా. చెప్పలా పుష్ప మ్యూజిక్ వేస్తే ఎక్కడున్నా వాలిపోతాడు. రారా కూసారా. ఏమంత తెంగతాకపోతే ఏమయ్యా కలుతో నేను లేని చూసి శ్రీవల్లిని పెళ్లి చేసుకోవాలని చూస్తా. నా కొడక నేను ఎంత తిండి పెడితే గానీ ఆ పిల్ల అంత లావు రాలేదురా. ఎంత లావు వచ్చింది చూడు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటా నేను. ఈ సంగతి పెళ్లి అయిన తర్వాత చెప్తాను రా అబ్బాయి. పుష్ప పార్ట్ ఇంతతో కంప్లీట్ అయ్యింది. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.